ఇథనాయిల్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతాన్ని 12 గ్రామాలని విషంలో ముంచేసే ఒక ఫ్యాక్టరీ ఇక్కడికి వచ్చింది. ఆ ఫ్యాక్టరీ పూర్తిగా మూసివేయాలి, ఆ పనులని పూర్తిగా ఆపివేయాలి. వాళ్ళకి సంబంధించిన యంత్రాలు గాని మనుషులు గాని ఆఫీసు గాని ఏమైనా ఉంటే ఇక్కడ నుంచి పూర్తిగా వెకెట్ చేసిపోవాలి. అప్పటి వరకు మేము ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు పోరాటాన్ని ఆపరు. అది శాంతియుత పోరాటమే. మా రఘు చెప్పినట్లు స్వయంగా ముఖ్యమంత్రి గారే దాని మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడైనా సరే ఒక ప్రాంతం అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు. రైతు ఏడ్చిన దేశం బాగుపడదు అని కవి రాశాడు. రైతు కంట్లో దుఃఖం ఉండకూడదు, అట్లే మనిషి ఎవరు దుఃఖపడకూడదు. అట్లా దుఃఖపడని ప్రాంతంలో దుఃఖపడకుండా ఉండాలంటే ఆ ఇథనాయిల్ పరిశ్రమ మా జీవితాలని, తుంగభద్ర నదిని విషతుల్యం చేసే అవకాశం ఉంది గనక మా ప్రజలు గత 2-3 నెలలుగా పోరాటం చేస్తున్నారు. కేసులు పెట్టారు. కేసులు ఎవరెవరి మీద పెట్టారో కేసులు ఎత్తేయాలి. ఆ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి ఎత్తేయాలి. ఫ్యాక్టరీ ప్రతిపాదన ఉండకూడదు. ఈ 2 విషయాలని పెదదనవాడ గ్రామం వేదిక మీద నుంచి ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా.